హైటెక్ సిటీ సహా నగరంలో నిర్మించిన పలు బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు లేవని, చాలా చోట్ల ఆక్రమణలు జరిగాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆక్రమణలను క్రమబద్దీకరించాలని, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలను అవినీతి రహితంగా మార్చాలని అధికారులకు పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్లో 5 రోజుల పాటు జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష జరిపారు. చెత్త, నాలాలు, తాగునీరు, మురుగునీరు, పేదలకు గృహ సదుపాయం, ఇళ్లపై హైటెన్షన్ తీగలు వంటి సమస్యల్ని పరిష్కరించకుండా అందరం కలగంటున్న స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యం కాదని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. తాగునీరు, మురుగునీరు కలుస్తుండటంతో సమస్యలు ఎదురవుతున్నాయని, దీని పరిష్కారానికి స్వల్ప, దీర్ఘకాలిక పనులు చేపడదామని కేసీఆర్ సూచించారు. కార్మికులు క్లీన్ చేస్తారు, హౌసెస్ ప్రొడ్యూస్ చేసే గార్బేజ్ నేను చెప్పిన సిస్టమ్ పోతుంది. దానికి ఒక పద్ధతి అవలంబించాలి, కాకపోతే రెగ్యులేషన్ చేయాలి, చట్టం పెట్టాలి, ఏదో ఒక రకమైనటువంటి దీంట్లో అది కావాలి. అట్లా మనం అనుకుంటే కనుక వితిన్ 2 months ఆఫ్ టైం, అంటే మనం ఇప్పుడు 2 monthsలో 2 సార్లు విజిట్ చేస్తాం, మంత్లీ ఒకసారి అనుకున్నాం కాబట్టి. మన థర్డ్ విజిట్ అంటే ఫస్ట్ విజిట్ మొన్న అయిపోయింది, సెకండ్ విజిట్, థర్డ్, బై ద టైమ్ ఆఫ్ అవర్ థర్డ్ విజిట్ టు ద లొకాలిటీస్ వీ కెన్ ప్లేస్ ఆటోస్, లారీస్ అండ్ డంప్ యార్డ్ ఇన్ ప్లేస్ అండ్ నో గార్బేజ్ కుడ్ బి సీన్ ఇన్ హైదరాబాద్ సిటీ. అది 2 నెలలనే మనం అచీవ్ చేయగలుగుతాం.